అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్‌ప్రెషన్ డాక్టర్ ఎస్. ఉషా కిరణ్. మళ్ళీ మీ ముందుకి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకి వచ్చాను. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. ఈ విషయాలు ఇవాళ చెప్పబోయే విషయాలు తెలుసుకోవడానికి ముందు మీరందరూ కూడా నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ నేను చెప్పబోయే అంశం ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఒక వెపన్, ఒక ఆయుధం. ఆ ఆయుధం ఎంత పవర్ఫుల్ అంటే దానివల్ల ఎన్నో సాధించవచ్చు. అంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మనకి గల ఏకైక ఆయుధం ఏమిటో. ఈ రోజుల్లో చదువు అనేది మనకి ఏకైక ఆయుధం. మనలోని జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఈ జనరేషన్లో ఫాస్ట్గా ముందుకు వెళ్ళటానికి చాలా చాలా అవసరం చదువు. ప్రస్తుతం ఈ విద్యార్థులందరూ కూడా ఈ చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకనో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి చదువుకోవడానికి. అలాగే బాగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. కాలేజెస్ అయితే లెక్చరర్స్ ఉన్నారు. బోల్డ్ అంత మెటీరియల్ ఉంది. ఈ సాంకేతిక రంగంగా చాలా ముందడుగులో ఉన్నాము. ఏదైనా మనకు తెలియని టాపిక్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేసినా చాలు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది చక్కగా. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా చదువు అంటే పిల్లలకి నిర్లక్ష్య భావన. అలాగే ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, దాని విలువ వాళ్ళకి అంతగా అవగాహన అవ్వటల్లా కొంతమంది విద్యార్థులకి. వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళు చదువుకోకపోయినా, మనం చదువుకోలేకపోయాం, మన బిడ్డలు చదువుకుని మంచి ఉన్నత శిఖరాలకి వాళ్ళు వెళితే తల్లిదండ్రులుగా వాళ్ళకి చాలా గర్వం కదా. వాళ్ళ కుటుంబం అంతా పైకి వస్తున్న ఆశతో తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసలకి ఒనర్చి పిల్లలకి అన్నీ వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిద్దామని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి సిట్యుయేషన్లో వినయంతో కూడిన ఆ విద్యార్థులకి అభ్యసించడానికి వీలుగా లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే చదువు పట్ల ఎంత ముందు చూపు ఉంటూ వాళ్ళు చదువుకోవాలి, మన భవిష్యత్తు ఏమిటి అని, అది అసలు ఎక్కడ కూడా మనకి కొంచెం చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ విషయంలో మాత్రం. అంటే ర్యాంకర్స్ వెళ్తున్నారు, బట్ వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా మనం ఏదో గ్రోఅప్ అయిపోదాం, మంచి ర్యాంక్స్ తెచ్చుకుందాం అట్లా నాలెడ్జబుల్గా స్టడీ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తోంది ఈ రోజుల్లో. మనకి ఒక విషయం అండి, డబ్బు అనేది ఎంత ఉన్నా కూడా పంచితే తరిగిపోతుంది డబ్బు. చదువు అనే ఈ ఆయుధం, విజ్ఞానం ఎంత ఎక్కువ మందికి పంచితే అంత బాగా ఇది పెరుగుతుంది. మనకు వచ్చినటువంటి ఆ నాలెడ్జ్ని 10 మందికి పంచితే ఇంకా పెరుగుతుంది ఆ విలువ. కాబట్టి అంత పవర్ఫుల్ వెపన్ అయినటువంటి ఈ చదువు అనే ఈ 3 అక్షరాలని నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులైతే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలండి. చదువుకునే విద్యార్థులు చదవాల్సిందే, వాళ్ళ బాధ్యత. వాళ్ళ హక్కుల గురించి అడుగుతున్నారు, మాకు అవి కావాలి, ఇవి కావాలి, అవి కొనిపెట్టండి, ఇవి కొనిపెట్టండి అని. బట్ వాళ్ళ బాధ్యత అయిన చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని మా తల్లిదండ్రులకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తేవాలనేది వాళ్ళకి కొద్దిగా కొరవడుతోంది, సౌకర్యాలు ఎక్కువైపోవడం మూలంగా. సో ఆ విద్యార్థులకి ఎంత బాగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని ఆలోచించడానికి ఒక మంచి వే కావాలి కదా పిల్లలకి. సో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి పేరుతో మన తల్లిదండ్రులకు తీసుకోవాలి, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు తీసుకురావాలి, చదువుకున్న పాఠశాలకి కళాశాలకి తీసుకురావాలి, మంచి ఉన్నత స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి. అది అసలు చదువు యొక్క లక్ష్యం. ఇప్పుడు ఈ చదువు గురించి నేను ఎందుకని ఇంత తాపత్రయపడుతూ చెప్తున్నానంటే, యాజ్ ఎ టీచర్గా, అలాగే ఒక పిహెచ్డి చేసినటువంటి క్రియేటివ్ స్కిల్స్ మీద పిల్లల్లో ఉన్నటువంటి ఆ భావన పైకి తీసుకురావడానికి ఒక విద్యార్థికి పాఠశాలలోనే సర్వతోముఖాభివృద్ధి రావాలి. ఖచ్చితంగా చదువుతో పాటుగా ఏ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు అవ్వాలో అవన్నీ కూడా వాళ్ళు సెటిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అటువంటి ఆ స్కిల్స్ పెంచుకోవడానికి అనువైనటువంటి ఈ వేదికని వాళ్ళు మర్చిపోకుండా చక్కగా చదువుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలనేది నా ఆకాంక్ష, ఆశ.
దానికి సంబంధించి చదువుకు సంబంధించి ఒక పాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మేము మా అక్షర దీక్ష, అక్షర కృష్ణ అది వరకు ఉండేవి, అప్పుడు నేర్పేవారు. ఇది కూడా మేము ఈ పాట పాడుతూ కూడా పిల్లలకి మేము ఎంతో వాళ్ళకి ఉత్సాహం, చదువుకోవాలనేటువంటి ఇష్టపడి చదువుకోవాలి, కష్టపడి ఎప్పుడు చదవకూడదు, ఇష్టపడే చదవాలి. ఎందుకని అది ఓన్ చేసుకుంటే కదా. ఇప్పుడు మనం మంచి మూవీ చూస్తాం, ఇష్టపడే కదా. మంచి ఫుడ్ తింటాం, ఆర్డర్ ఇచ్చుకుంటాం, ఇష్టపడే తింటాం కదా. అలాగే ఇంట్లో మంచి ఒక చక్కటి పెయింటింగ్ లేదా మంచి ఏమైనా కొనుక్కుంటాం, అవన్నీ ఇష్టపడే కదా. మరి ఇట్లా చేస్తున్నప్పుడు చదువు కూడా ఇష్టపడి చదివితే ఖచ్చితంగా అది వాళ్ళకి అడాప్ట్ అయిపోతుంది ఆ స్టడీ అంతా. దానికి సంబంధించిన చిన్న సాంగ్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఇష్టం ఆ సాంగ్ చాలా, ఈ చదువు పట్ల. కొంతమంది నేర్పాను కూడా మా స్టూడెంట్స్కి అయితే. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవంరా. ఆది మానవుని కాలంలో ఏ మాటలు పుట్టని రోజులలో, ఆది మానవుని కాలంలో ఏ మాటలు పుట్టని రోజులలో, భావం తెలిపే ఆతృతలో తొలి ధ్వని పలికెనులే భాషగా, తొలి ధ్వని పలికెనులే భాషగా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా. జ్ఞానం పెరిగెను శాస్త్రంగా, అది మానవ ప్రగతికి అస్త్రంగా, జ్ఞానం పెరిగెను శాస్త్రంగా, అది మానవ ప్రగతికి అస్త్రంగా. తరతరాల త్యాగంగా విరిసెను చదువులు వేగంగా, విరిసెను చదువులు వేగంగా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా. తెలివికి మూలం చదువేరా, ఆ చదువునకర్థం మనిషేరా, తెలివికి మూలం చదువేరా, ఆ చదువునకర్థం మనిషేరా. దొంగలు దోచని సొత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా. ఇలా ఆ పాట చాలా 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 మోటివేషనల్ సాంగ్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే పిల్లల్లో ఆ చదువుకోవాలనే ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కలగాలండి. ఎందుకంటే చదువు లేని ఏం లేదు, మనకి నాలెడ్జ్ లేదు. అట్లీస్ట్ ఆడపిల్లలైతే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడానికైనా మంచి డిగ్రీ చక్కగా చదువు పిల్లలకి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియాలి కదా. ఇట్లాగా ప్రతి వాళ్ళకి కావాలి. మరి అంత చదువుని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా మిగతా యావిగేషన్స్ అన్నీ ఆపి చదువు మీద ఇంట్రెస్ట్ పెంచుకునే విద్యార్థులు, అలాగే మరి యువత కూడా వాళ్ళు మంచి బేసిక్స్ ఉన్నటువంటి నాలెడ్జ్తో ముందుకు వెళ్ళాలి. అది చదువుకోవటం అంటే. ఏదో బట్టీయంగా పట్టడం, 10 సార్లు చేసుకోవడం, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటూ చదివితే 10 మందికి పంచుతారు ఆ నాలెడ్జ్ని. అదే మనకి గొప్ప సంపద. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా, నాకు సంబంధించినటువంటి మీ అందరూ కూడా మరి మీకు అందరికీ హెల్ప్ అవుతుందని మీ అందరూ కూడా నా ఫ్రెండ్సే. సో మీ అందరికీ ఈ విషయం చెప్దామని చాలా చాలా ఆశతో, మరి అందరూ బాగా చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి ఆ క్యాప్షన్ని మనందరం గుర్తుపెట్టుకుంటూ, మరి చక్కగా విద్యార్థులైతే నూతనోత్సాహాలతో ఎప్పుడు చదువుకుందామా, ఎప్పుడు మనం ఫాస్ట్ వద్దామా అనేటువంటి ఆలోచనలతో ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ, మరి ఇవాల్టి ఈ అంశము మీ అందరికీ నచ్చితే మరి మిగతా వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. మరో సెషన్లో మళ్ళీ మనం మరొక అంశంతో మీ ముందుకి వస్తాను. అంతవరకు బాయ్.